వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2025. ఈ వీడియోలో పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి రెండు ఇంపార్టెంట్ విషయాల్ని మీతో షేర్ చేసుకుంటా. ఆ రెండు విషయాల కోసం మీరు వీడియో చివరి వరకు చూడండి. ఇక మనకు ఇప్పటికే మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిజికల్ సైన్స్ అంటే పిఎస్ అండ్ కెమిస్ట్రీ, రెండోది వచ్చేసి మనకి బయాలజీ, మూడోది వచ్చేసి సోషల్ స్టడీస్ లేక సోషల్ సైన్సెస్. యాక్చువల్లీగా సోషల్ సైన్స్కి మనకు 2.5 డే మినిమంగా గ్యాప్ వస్తుంది. బయాలజీ ఎగ్జామ్ అయిన తర్వాత మనకు 28న బయాలజీ అవుతుంది. అక్కడ నుంచి మొదలుపెట్టి 31న మనకు సోషల్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఆ 31న సోషల్ ఎగ్జామ్ జరిగినట్లయితే మనకు మొత్తం 2.5 డేస్ అనేది ఉంటుంది. ఈ 2.5 డేస్లో మీరు చదువుకోవటం సోషల్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు పెద్ద ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. మీకోసం మేము చాలా లిమిటెడ్ క్వశ్చన్స్ని తీసుకొచ్చాము. ఈ క్వశ్చన్స్ వల్ల 100% మీరు 70% మార్క్స్ని తెచ్చుకోవచ్చు. మేము ఇచ్చేటటువంటి చాలా లిమిటెడ్ గన్ షాట్ క్వశ్చన్స్ ద్వారా మీరు మినిమంగా 70% మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ చదివి మీకు 60 to 70 మార్క్స్ అనేవి రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది. ఇది పక్కా నా వాగ్దానం. సో ఇక్కడ మీకు ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వము. అంతేకాకుండా ఏ క్వశ్చన్స్ ఇచ్చామో ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, పారాగ్రాఫ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, తర్వాత పిక్చర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేవి మీకు క్వశ్చన్స్తో పాటు అక్కడ డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ లిమిటెడ్ టైంలో అంటే ఇప్పటి వరకు మీరు సోషల్ చదవకపోయినా ఈ క్వశ్చన్స్ చదవడం ద్వారా ఉన్నటువంటి ఈ 2.5 రోజుల పాటు మీరు ఒక 22 గంటల పాటు చదివినట్లయితే ఖచ్చితంగా 70 మార్క్స్ మీకు వస్తాయి. ఈ క్వశ్చన్స్ సరిపోతాయి. ఇంతకన్నా మీరు చదవలసిందే అవసరం లేదు. ఆల్రెడీ మేము 95% మార్క్స్ కోసం సోషల్ స్టడీస్ క్వశ్చన్స్ని అందించాము. ఇప్పుడు ఉన్నటువంటి లిమిటెడ్ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ చదవలేము అని చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు. మీకోసం మేము లిమిటెడ్ క్వశ్చన్స్ని తీసుకురావటం జరిగింది. ఈ లిమిటెడ్ క్వశ్చన్స్ని మీరు గనక చదివినట్లయితే 100% మీకు 70 మార్క్స్ పక్కాగా వస్తాయి. ఒకవేళ మీకు ఆ మార్క్స్ రాకపోతే మీ అమౌంట్ అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది. అయితే కండిషన్స్ అప్లై. మీరు ఇవే క్వశ్చన్స్ రేపు ఎగ్జామ్లో వస్తాయి. ఓడింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓడింగ్స్ అటు ఇటు చేసి ఓడింగ్ ఇవ్వటం జరుగుతుంది, కానీ క్వశ్చన్స్ ఇవే ఉంటాయి. అది మీ తెలివి మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ఇచ్చిన క్వశ్చన్ మీరు చదివిన